మిడిల్ క్లాస్ మెంటాలిటీ సార్. ఖర్చులన్నీ తగ్గించుకుని రూపాయి దాచుకుంటాం. పంతం వస్తే ఒక్క రూపాయి కూడా మిగిలకుండా ఖర్చు పెట్టేస్తాం సార్. ఈ కార్డోస్ ఇలా పైకి ఓపెన్ అవుతాయి సార్. మెగాస్టార్ చిరంజీవి గారు రీసెంట్ గా కొన్నారు. 7.5 lakhs సార్. సార్ దిస్ ఈస్ పెట్రోల్ నిసాన్స్ ఫ్లాగ్షిప్ మోడల్ 6 cylinder, ప్రైస్ 16 lakhs. నేను వెళ్ళింది నగలు మాత్రమే కొనడానికి కాదు సార్, వాడి అహంకారాన్ని కొనడానికి. అవమానించిన వాడితోనే సలాం కొట్టించుకున్నాను సార్. ఎవ్రీ రూపీ వర్త్ సార్. అది కూడా తీసుకోండి. అది బాలేదు. పర్లేదు, కౌంటర్ ఖాళీ అవ్వాలి కదా. వాళ్ళు డైమండ్స్ కొంటారా? విన్నాడంటారా సార్? వింటే విన్నాళ్ళేవాయ్, ఇప్పుడు హర్ట్ అయిపోయి కౌంటర్ మొత్తం కొనేస్తాడా ఏంటి? సార్ ఇక్కడ 3 lakhs తగ్గింది సార్. వీ యాక్సెప్ట్ చెక్ ఆల్సో సార్. దిస్ ఈజ్ ఇండియా. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి. రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటి మీద కనపడాలి. సార్ 3 నెలలు తిరగకుండానే మళ్ళీ లాటరీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూస్ వస్తాయి సార్. మరేలా? హవాలా ద్వారా మనీ లాండరింగ్ చేయొచ్చు సార్. అంటే భాస్కర్ ఏంటి చెప్పు. గల్ఫ్, సింగపూర్, మలేషియాల్లో నాకు తెలిసిన చాలా షెల్ కంపెనీలు ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇక్కడ మనం డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు ఆ కంపెనీ అకౌంట్ ద్వారా డబ్బులు మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఒక్క నిమిషం. కానీ మనకి ఇక్కడ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉండాలి సార్. ఇతను అన్వర్ నమస్తే మేడం. షాప్లో అకౌంట్స్ చూస్తాడు. సుమతికి అసలు అనుమానం రావడానికి వీల్లేదు. ఇవన్నీ ఫారెన్ నుంచి పెద్ద ఆర్డర్స్ వస్తున్నట్లు నమ్మించు. దుబాయ్ నుంచి ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది మేడం. నిజంగా దుబాయ్ నుంచి ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది. రీగల్ సిమెంట్ షేర్స్ దొరికినని కొనేసేయండి సార్. సరే. భాస్కర్ వింటున్నావా? హలో, పోర్ట్లో ప్రభు కిషోర్ ఉంటాడు. అతని దగ్గర ఎక్స్పోర్ట్ సర్టిఫికేట్ తీసుకో. పచ్చళ్ళు మిమ్మల్ని ఉంచుకోమన్నారు సార్. పచ్చళ్ళైనా నంచుకోవడానికి డబ్బులు ఏమైనా 5 రూపాయలు ఇవ్వాలి సార్. తీసుకోండి. అన్వర్, బ్లాక్ మనీని వైట్ చేస్తున్నావు కాబట్టి ఎక్కడ దొరకకూడదు. అకౌంట్ బుక్స్, రసీదులు ఎప్పటికప్పుడు అడ్జస్ట్ చేయి. సార్ 70% పేమెంట్, మీతో 30 crores కొంచెం నెక్స్ట్ మంత్ దాకా. ఇదే లాస్ట్ టైం సూరజ్. మేడం ఈ చెక్స్ నా అకౌంట్లో డిపాజిట్ చేయండి. భాస్కర్ వైఫ్ పికిల్ బిజినెస్ సీక్రెట్ కదా. ఈ మంత్ కూడా కొంచెం లేట్ అవుతుంది సార్. నేను చూసుకుంటానులే సూరజ్. థ్యాంక్ యూ సార్. హర్ష అకౌంట్ మొత్తం క్లియర్గానే ఉందిగా? ఎస్ సార్, ఆల్ క్లియర్. అన్వర్ సార్, ఈ కాలనీలో 20 షాపులు, 40 ఇళ్లు ఉన్నాయి. షాప్ కి 1500, ఇంటికి 750. ప్రతి నెల ఇస్తాను. నా కార్ ఇక్కడే ఉంటుంది. ఆకలికి మించిన ఆహారం, అవసరానికి మించిన సంపాదన, రెండు విషంతో సమానం. ఆ విషం నా తలకెక్కుతున్న రోజులు. ఈ మధ్య నువ్వు ఎక్కువ తాగుతున్నావు. ఈ చెక్స్ మీద సైన్ చేయమన్నాను, చేయలేదే. ఏదో పనిలో ఉండే 4 సంతకాలు పెట్టలేనంత బిజీయా? త్వరగా సైన్ చేయి. భాస్కర్ సార్, ఇప్పుడే సెకండ్ హ్యాండ్ స్కూటర్ కొన్నానయ్యా, స్వీట్ తీసుకో. కొత్తది కొన్నాక తీసుకుంటానులేండి. ముంబైలో ఉన్న ధనవంతుల జాబితాలో మీరు కూడా చేరిపోయారు సార్. సీక్రెట్ కదా. చెప్తే చెప్పండి మేడం, అందరికీ తెలియాలి కదా. భాస్కర్ ఇస్ నో లాంగర్ మిడిల్ క్లాస్ అని. ఓకే. ఇది బాల
మనం బడాపా వాళ్ళ దగ్గరికే వెళ్ళి తిందాం నాన్న. మనం అలాంటి చీప్ ప్లేస్లో తినకూడదు, ఇక్కడే తినాలి. చచ్చాడు ఈరోజు. देख के चला नहीं सकता क्या? अबे रोड तेरा बाप की समझ के गुजर रहा है क्या? అన్వర్, సార్. ఈ రోడ్ ఇంకా వన్ వేనేగా? అవును సార్. ఎవ్రీ మంత్ షాప్స్ కి ఇంటికి కడుతున్నాం సార్. అతనికి ఒక ఇల్లు 2 షాపులకి 3750 రూపాయలు ఇస్తున్నాం సార్. రాత్రి కదా రోడ్ ఖాళీ ఉందని వచ్చేసా. గల్తీ हो गया. छोड़ 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 दो छोड़ छोड़ बाय 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 क्या करना चाह रहा? हाँ बाय 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 बाय. अरे कोई बोलो उसे. बाय बाय बाय. गलती हो गया ना, माफ माफ कर, माफ कर दो. छोड़ दो छोड़ 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 बाय बाय बाय. मत बोलो बाय 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 मत मामा मामा. भास्कर. रोड बाप का नहीं, मेरा है. ठीक है, आपका చల్ నికల్. అన్వర్, వాడు మోహన్ ఒక 10,000 కొట్టు. భాస్కర్, ఏంటిది? ఏంటి? మాటల్లో ఇంత అహంకారం, అహంకారం కాదు, ధైర్యం. చేతుల్లో బలుపు. బలుపు కాదు, బలం. ఇంత చెడ్డవాడిలా మారిపోతావు అనుకోలేదు. సుమతి, ఐఎమ్ నాట్ బ్యాడ్, ఐఎమ్ జస్ట్ రిచ్. డబ్బు ఉన్న వాడిని ఈ సమాజం ఎప్పుడు చెడ్డోడ్లా చూస్తుంది. అన్ఫార్చునేట్లీ నువ్వు కూడా నన్ను అలానే చూస్తున్నావు. బట్ ఒకటి గుర్తుపెట్టుకో, ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న దర్జాలు దగ్గర నుంచి నీ హోమ్ ఫుడ్ బిజినెస్ కి పెట్టుబడి వరకు ఈ చెడ్డవాడే స్పాన్సర్ చేశాడు. హ్యావ్ సమ్ గ్రాటిట్యూడ్. ఏంటక్కడ? నా గ్రాటిట్యూడ్. నేను అలా అనలేదు. నాకు ఇలానే అర్థమైంది. సరే, నీ ఇష్టం. మిస్సెస్ సుమతి చాలా గ్రేట్ మిస్టర్ భాస్కర్. తన సంపాదన మొత్తం నీ చేతిలో పెట్టింది. మా ఆవిడ నా సంపాదన కూడా తనే కంట్రోల్ చేస్తుంది. భాస్కర్, ఒకసారి తినిపిస్తావా మీ ఆవిడ చేతి పచ్చడి? సార్, ఈ 2-3 రోజుల్లో తప్పకుండా సార్. థ్యాంక్ యూ. నువ్వు పట్టిందల్లా బంగారం అయిందయ్యా. ఫస్ట్ లాటరీ, పికిల్స్ బిజినెస్, షేర్స్. యు ఆర్ అ వెరీ వెల్తీ మ్యాన్. ఎట్ యు ఆర్ సో సింపుల్ అండ్ హంబుల్. ఎలా? దేవుడు సార్. పొగురు బలిసినప్పుడల్లా జీవితం మీద ఒక్క లెంపకాయ వేస్తుంటాడు సార్. అంతే, సెట్ అయిపోతా. సో ఎన్ని తగిలిన తర్వాత సుమతి హోమ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ని మూసేశారు? మే కమిన్ సార్. ఎస్ సార్, హరిహరన్ కటారి బ్యాంక్. సారీ సార్. సార్, థ్యాంక్ యూ. ఏంటి సార్ సడన్గా ఇలా? ఏం సార్, మీరు మా బ్యాంక్కి సడన్గా రావచ్చు, మేము రాకూడదా? అలాగేం లేదు సార్. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? మా ఆవిడకి ఒక బ్యాంక్ లాకర్ కావాలి. మా బ్యాంక్లో అవైలబిలిటీ లేదు. సో మీ బ్యాంక్లో ఏదైనా? ఆఫ్ కోర్స్ సార్. దీనికి మీరు రావడం దేనికి? ఇట్స్ ఫోన్ చేస్తుంటే నేనే పంపేవాడినిగా. ఏదో పద్ధతిగా ఉంటుందని. తీసుకో. సార్. టీ పట్టుకురా. ఓకే సార్. ఆల్సో వాటర్. ఓకే సార్. బీపీ టాబ్లెట్ వేసుకోవాలి. అవి ఎలాగో తెస్తాడు సార్. మీరు ఫామ్ ఫిల్ చేయండి. ఓకే. ఏం సార్, బిజీయా? సార్, మీ బ్యాంక్ బీఆర్లో ఎంటర్ చేస్తున్నాడు సార్. ఒకటా రెండా వస్తూనే ఉంటాయి. వాళ్ళతో మాట్లాడారు కదా సార్? అది ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే సార్? సార్, మొదట్లో ఓకే సార్. ఈ మధ్య పేమెంట్స్ కొంచెం పైకి కిందకి అవుతున్నాయి. బుక్స్లో అడ్జస్ట్ చేయలేక చేస్తున్నాను. 1-2 కోట్లే కదా సార్, ఈజీగా అడ్జస్ట్ చేయొచ్చు. 1-2 సార్, దాదాపు 90 crores. 90 crores? ఇంకా కొన్ని బియర్ ఎంట్రీస్ అవ్వాలి సార్. అవి కూడా యాడ్ చేస్తే 100 crores ప్లస్. అంత వాల్యూ బియర్స్ నేను ఎప్పుడూ ఇష్యూ చేయలేదు సార్. సార్, మొత్తం ఒకేసారి కాదు సార్. 21 31 10 సార్, నేను ఇష్యూ చేసిన హైయెస్ట్ బియర్ వాల్యూ 9 crores సార్. ఒకసారి ఆ బియర్స్ చూడొచ్చా?
సార్ ఈ బిఆర్స్ మా బ్యాంక్ ఇష్యూ చేయలేదు సార్. ఈ సంతకం కూడా సార్ నువ్వు వెళ్ళు. నేను చేయలేదు సార్. నా సంతకం ఫోర్జరీ చేశారు సార్. సార్ కానీ ఇది మీ బ్యాంక్ లెటర్ హెడ్, మీ బ్యాంక్ స్టాంప్. హర్ష మేరా సార్. అతనికి ఒక బ్యాంక్ లెటర్ హెడ్ సంపాదించడం ఎంతసేపు సార్? ఒక ఫేక్ బ్యాంక్ స్టాంప్ సృష్టించి డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్తో బ్యాంక్ లెటర్ హెడ్ మీద కావాల్సిన మ్యాటర్ నచ్చిన అమౌంట్ ప్రింట్ చేసుకున్నాడు. నా సంతకం కూడా ఫోర్జరీ చేశాడు. ఇవి ఫేక్ బిఆర్ సార్. వర్త్లెస్ క్రాప్. మీ ఒక బ్యాంక్కి 100 crores. వాట్ అబౌట్ అదర్ బ్యాంక్స్, నేషనల్ బ్యాంక్స్? 100 కోట్ల ఫేక్ బియర్స్ సర్క్యులేట్ అవుతుంటాయి. లేని గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని తాకట్టు పెట్టి 100 కోట్లు తీసుకున్నాడు. ఇది కానీ బయటకు వచ్చిందంటే మనీ మార్కెట్, స్టాక్ మార్కెట్ క్రాష్ అవుతుంది. ఇండియన్ ఎకానమీ విల్ కొలాప్స్. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఫర్దర్ గా బిఆర్స్ అప్రూవ్ చేయకండి. హర్ష బాగుండాలని కోరుకోండి. ఎందుకంటే వాడు దొరికితే వాడితో పాటు మనందరం కూడా జైలుకి పోతాం. మనం ఏం చేసాం సార్? ఇవి ఫేక్ బియర్లని మనకి తెలియదు కదా. కానీ కరప్షన్ అయితే ఉంది కదా. రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ని అతిక్రమించాను కదా. జైలుకి వెళ్ళటానికి ఇది చాలదా? ప్లీజ్ ఈ విషయం ఎక్కడ చెప్పొద్దు సార్. సార్ ఐ ఓకే సార్? I don't know, sir.